స్వామీజీలు కూడా రాజకీయాలకి బలవుతున్నారా? లేదా రాజకీయాలలో ఇబ్బంది పడుతున్నారా? స్వరూపానందేంద్ర సరస్వతి విశాఖ శారదాపీఠం అధిపతి. అలాగే దేశంలోని అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దగ్గర ఆశ్రమాలు పెట్టారు. మన తెలుగువాడైనటువంటి వ్యక్తి ఇతర రాష్ట్రాల్లో ఆశ్రమాలు పెట్టారు. ఇప్పుడు కంచి జయేంద్ర సరస్వతి స్వామి వారు ఇక్కడ పెట్టారు, లేకపోతే గనక శృంగేరి వాళ్ళు ఇక్కడ పెట్టారు అన్నది మనం గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకు? స్వాములు అనేవాళ్ళు దేశం ఏంటి, ప్రపంచానికే ఒక ఆస్తి. అలాగే మన తెలుగువారైనటువంటి ఒక స్వామీజీ అలాగే వచ్చేటప్పటికి మనం దాంట్లో రాజకీయాలు తీసుకొస్తాం. కంచి జయేంద్ర సరస్వతి వారి మీద అప్పుడు జయలలిత రాజకీయం లాంటివి చూసాం. రాజకీయాలకి కూడా హిందూ స్వామీజీలు బలవుతున్నారా అంటే అవ్వక తప్పని పరిస్థితి అవుతుంది. దానికి కారణం ఏమవుతుందంటే వీళ్ళు ఒకళ్ళని ఆశీర్వదిస్తే ఇంకొకళ్ళు దాని మీద కోపాలు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారికి గతంలో విశాఖపట్నంలో ఇచ్చినటువంటి భూములని బాబు సర్కార్ వచ్చాక క్యాన్సిల్ చేసింది. వాళ్ళు ఆల్రెడీ డబ్బులు కూడా ఇచ్చున్నారు, అది క్యాన్సిల్ చేసింది ఇక్కడ. అయితే తెలంగాణలో కేసీఆర్ అంతకుముందు 2019 ముందు రాజశ్యామల యాగం చేశారు. తను సీఎం రెండోసారి ఎన్నికలకు ముందు ఆ రాజశ్యామల యాగం చెనజేరు స్వామి వారి పర్యవేక్షణలో జరిగితే ఆ తర్వాత శ్యామల అమ్మవారిది విశాఖపట్నంలో ఆశ్రమంలోనే కీలకం ఆమె కాబట్టి అక్కడికి వచ్చి పూజ చేసుకున్నారు. అప్పుడు చెనజేరు స్వామి వారి సూచనతో ఇక్కడికి వచ్చి చేసిన తర్వాత ఇక్కడ శారదాపీఠాధిపతితో కూడా ఆయనకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అందుకని ఆంధ్రప్రదేశ్లో రాజశ్యామల ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, తెలంగాణలో కూడా కట్టండి అని చెప్పి కేసీఆర్ స్వరూపానందేంద్ర సరస్వతి వారికి సూచించారు. ఆయన ల్యాండ్ కావాలి కదా, అదంతా కొనాలి అనంటే టైం కొంత కష్టం అవుతుంది అంటేను రాష్ట్ర ప్రభుత్వం తరపున 2 ఎకరాల భూమి కోకాపేటలో ఇచ్చారు. కోకాపేటలో ఇచ్చినటువంటి ఆ భూమిలో రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు అక్కడ. ఇప్పుడు రేవంత్ సర్కారు ఆ ఆలయ స్వాధీనానికి పోలీసులు పంపించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ తెల్లవారుజామున పోలీసులు అక్కడికి చేరుకుని ఆలయాన్ని చుట్టుముట్టారట, ఆశ్రమాన్ని లేదా ఆలయాన్ని. ఆలయ స్వాధీనానికి రంగం సిద్ధమైందట. ఎందుకు ఏంటి అన్నది పూర్తి వివరాలు తెలియదు. ప్రస్తుతం ఇది కలకలం రేపుతున్నటువంటి అంశం.